మంచి అంటే మీ హ్యూమర్ కామెడీ ఇవన్నీ ట్రాక్స్ పక్కన పెట్టి మంచి ఫుల్ యాక్షన్ లేదా ఒక సీరియస్ సినిమా చేయాలి కళ్ళజోడు పెట్టుకున్న ఒక అలాంటి కోరిక ఏం కలగలేదు ఇంకా? యాక్చువల్లీ చేశానండి, అలాగే వర్కౌట్ అవ్వలేదు అసలు. సో ఇంకొక స్టైల్లో చేద్దామని డిసైడ్ అయ్యా. సో నాకు కళ్ళజోడు పెట్టుకుంటాం లేదా అని చూడాలి, బట్ సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్ అయితే చేద్దాం, ఇంటెన్స్ ఫిల్మ్ చేయాలని ఉంది. యా. సో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఇంతవరకు మీ క్యారెక్టర్స్ అన్నిట్లో బ్రోచేవారెవరా కావచ్చు, ఓంబీం బుష్, తర్వాత సామజవరగమ, అన్నిట్లో ఏది మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్? సామజవరగమనకి నాకు వెంకటేష్ గారు, చిరంజీవి గారు పిలిచి మరీ అభినందించారండి. అవునా? ఎలాగా? ఇంటికి పిలిపించుకొని ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ? కామెడీ టైమింగ్ భలే ఉంది, అంటే చాలా సింపుల్గా పంచులు అయ్యి వేసేస్తున్నావు, బయట కూడా నువ్వు ఇలాగే ఉంటావు, ఇవన్నీ అడిగారు. వెంకటేష్ గారి దగ్గర అంటే నాకు ముందు నుంచి బాగానే అలవాటు, నేను వచ్చిన కొత్తలో సినిమాల్లో ఫస్ట్ నుంచి కూడా నా ఫస్ట్ ఫిలిమ్స్ నుంచి కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బట్ దీనికి సామజకి చిరంజీవి గారు పిలవడం అనేది చాలా మెమరబుల్ ఇదండి. కానీ భలే కుదురుకున్నాయి టైటిల్స్ మీకు. అవునండి. సామజవరగమన అదొకటి, పడండి అంతేనండి. పాడిసి అంతా ఆపేసామే అనాలి మరి. టైటిల్ వరకే పాట, అందుకే పెట్టేసుకుంటాను టైటిల్ కింద. అంతే. ఇవన్నీ మీరు ఇన్వాల్వ్ అవుతారా శ్రీవిష్ణు గారు? అవుతానండి కొంత, అంటే ఎక్కడో మీకు పల్స్ తెలుసు అనిపిస్తుంది. పల్స్ అని కాదండి, మిడిల్ క్లాస్ చక్కగా మన తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా, తెలుగు మాటలు, తెలుగు పదాలు, లేకపోతే 90sలో వచ్చిన ఫిలిమ్స్లో కొన్ని అరుదైన మాటలు ఉంటాయి. ఈ రోజు జనరేషన్స్కి అది అసలు సమస్యలు తెలియదు వాళ్ళకి. సో అట్లీస్ట్ సినిమా పేరు పెడితే వాళ్ళకి ఏంటిది అని వాళ్ళ పేరెంట్స్ని అడగొచ్చు, వాళ్ళు అది గుర్తు చేసుకోవచ్చు చిన్నతనాన్ని. సో అలాగే ఇంతవరకు మీతో వర్క్ చేసిన వాళ్ళు దాదాపు కొత్త దర్శకులు కదండి? మ్యాక్సిమం 90%. అది మీ చాయిసా, వాళ్ళు మిమ్మల్ని ఎంచుకుని వస్తున్నారా? యాక్చువల్లీ నాకు కూడా కొత్త వాళ్ళతో చేయటం ఇంట్రెస్ట్ అండి. బేసిక్గా కొత్త వాళ్ళతో అంటే ఒకటి రెండు చేసిన వాళ్ళతో చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ చూస్తాం వాళ్ళ పల్ప్ ఏంటనే చూస్తాం మనం, వాళ్ళ కలర్ అది సిమిలారిటీ పడే అవకాశం ఉంది. పడకపోయిన ఆడియన్స్ కూడా ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఆ డైరెక్టర్ నుంచి ఆ స్టైల్లోనే అడుగుతారు. రైట్. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఇవ్వటం కంటే కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని పట్టుకుని వెళ్తే ఆ చిన్న షాక్ బాగుంటుంది. దట్టు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా సినిమాకే బాగా 2-3 years శ్రమ పెట్టేసి ఉంటారు కదా కథ మీద. సో అది నాకు బాగా నచ్చింది, కొత్త వాళ్ళలో ఉండే ఆ తపన అది. సో వాళ్ళకి సపోర్ట్గా ఉండటం ఇష్టం.